దేవా నిరంతరం మాతో ఉండువాడా, అల్ఫా ఒమేగా నీవే కదా, యుగ యుగములు ఏలువాడా, అల్ఫా ఒమేగా నీవే కదా, యుగ యుగములు ఏలువాడా. మా కాపరి సహాయకుడా, విమోచకుడా, పరిశుద్ధుడా, మా కాపరి సహాయకుడా, విమోచకుడా, పరిశుద్ధుడా, ఇమ్మానుయేలు ప్రభు, ఇమ్మానుయేలు ప్రభు, ఇమ్మానుయేలు ప్రభు. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి 15వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుతూ ఉన్నాను. 15వ కీర్తన మొదటి 2 వచనాలు దైవ గ్రంథంలో చదువుదాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రభునందు ప్రియులరా, దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే 14వ కీర్తన మనం జాగ్రత్తగా గమనిస్తే 14వ కీర్తన కూడా దావీదే వ్రాస్తూ ఉన్నాడు. 14వ కీర్తన దావీదు వ్రాస్తూ అక్కడ ఎక్కువగా పాపము చేయువారు అని మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చేయువారు, తెలివిలేనివారు, దేవుని వెదకువారు లేరు, వారందరూ దారి తొలగారు, బొత్తిగా చెడి ఉన్నారు, పాపము చేస్తున్నారని వివరిస్తూ వచ్చాడు. 14వ కీర్తన అంతా కూడా పాపము చేయువారు అని వ్రాస్తూ 15వ కీర్తనకు వచ్చేసరికి ప్రారంభము ఎవరితో ప్రారంభం చేస్తున్నాడు? యెహోవా అంటున్నాడు. అవును, 14వ కీర్తనకు 15వ కీర్తనకు చాలా వ్యత్యాసాన్ని మనం గమనించగలం. 14వ కీర్తన అంతా కూడా పాపము చేయువారు, పాపము చేయువారు అని 15వ కీర్తన ప్రారంభమే యెహోవా అంటున్నాడు. అవును, యెహోవా నీ గుడారము అని వ్రాస్తూ ఉన్నాడు 15వ కీర్తన. 15వ కీర్తన మొదటి వచనంలో ఆ మాట మనం గమనిస్తాం. చదువుదాం చూడండి. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ గుడారములో నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారము, నీ గుడారము, గుడారమును గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిని గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నీ గుడారము, ఆయన గుడారములో, ఆయన సన్నిధిలో మనలను చేర్చాడు. 14వ కీర్తన అంతానేమో పాపము చేయువారు అన్నాడు. 15వ కీర్తనకు వచ్చేసరికి పరిస్థితి అంతా మారిపోతుంది. పద్ధతి విధానం అంతా మార్చేసి అంటున్నాడు నీ గుడారము, నీ సన్నిధి. అవును, ఆ పాపము చేయువారు ఆయన సన్నిధికి రావాలంటే మధ్యలో ఎవరున్నారు? యెహోవా అంటున్నాడు, దేవుడున్నాడు. అవును, ఈ కీర్తన ప్రారంభమే దేవునితో ప్రారంభం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మార్పు కలగాలంటే కావాల్సింది దేవుడే. గుడారములో, ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యములో మనకు స్థానము కావాలంటే మనకు కావలసిన వాడు దేవుడే. దేవుడు మన జీవితాల్లో ఉంటే, ప్రభువుకు హృదయములో స్థానం ఇస్తే మన జీవితాలు మార్చబడతాయి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ అపవిత్రత ఎంత పోవునట్లు యావత్తు
పోవునట్లు నీ అపవిత్రత అంతటిని నేను దూరపరుస్తాను. ఎలాగంట? నా రక్తములో నిన్ను కడిగి శుద్ధీకరిస్తాను. నీ అపవిత్రత యావత్తు పోవునట్లు శుద్ధ జలము నీ మీద చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఏమిస్తాడంట? నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి ఏం చేస్తాను? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. నూతన హృదయము దయచేస్తాను. హృదయములో మార్పునిస్తాను. జీవితాన్ని మార్చగలవాడు ప్రభువే. హృదయములో మార్పు దయచేయగలవాడు ప్రభువే. మనలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఆయనను హృదయములో చేర్చుకున్నప్పుడు, ఆయన సన్నిధికి చేరి వచ్చినప్పుడు, ఆయనను హృదయములో చేర్చుకున్నప్పుడు సంపూర్ణమైన మార్పు ప్రభు మనలో దయచేసేవాడుగా ఉన్నాడు. అవును, ఈ దినం ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మనలో సంపూర్ణమైన మార్పు ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? మన హృదయాలను ఆయనకు అప్పగించుకొని ముందుకు సాగినప్పుడు, మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకొని ముందుకు సాగినప్పుడు సంపూర్ణమైన మార్పు ప్రభువు దయచేస్తాడు. రాతి గుండెను దూరపరచి మాంసపు గుండెను మీకు దయచేస్తానంటూ ఉన్నాడు. అవును, అందుకే కీర్తనకారుడు ఈ 15వ కీర్తన ప్రారంభిస్తూనే ఎవరితో ప్రారంభిస్తున్నాడు? యెహోవా అంటున్నాడు. దేవుని ద్వారా మనం ఆయన సన్నిధికి చేరి రాగలం. దేవుని ద్వారానే మనలో మార్పు కలుగుతుంది. ఆయన రక్తములో కడుగుబడిన మనకు ఆయన సన్నిధిలో స్థానం ఉంది. నిత్య రాజ్యమునకు మనము వారసులమయ్యాం. యెహోవా నీ గుడారములో అతిథిగా నివసించదగినవాడు ఎవడు అంటున్నాడు. అవును, ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనలో ఏముంటాయంటే ఆయన గుణలక్షణాలు మనం కూడా కలిగి ఉంటాం. ఏముంటాయని చెప్పాను నేను. ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనం, ఆయనను హృదయములో చేర్చుకున్న మనలో ఆయన గుణలక్షణాలు కలిగి ఉంటాం. ఆయన ఎలా నడిచాడో ఆయనను కలిగిన వారు కూడా అలాగే నడుస్తారు. ఆయన ఏం పని చేశాడో ఆయనను కలిగిన వారు కూడా అదే పని జరిగించేవారుగా ఉంటారు. ఆయనలో ఉన్న మనము, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఆయన వలె జీవించే వారంగా ఉంటాం. అందుకే దైవ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుదాం. చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. ఏ స్వభావం అంటే అది మీ పాత స్వభావం, ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు. ఆ మాటలు మనం గమనిస్తే ఆయనను మనము హృదయములో చేర్చుకుంటే, మనము ప్రభువును కలిగి ఉంటే ఏం విడిచిపెడతామంట? ప్రాచీన స్వభావం, మన పాత జీవితం, పాత బుద్ధి అంతటిని విడిచిపెడతాం. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును. ఏ స్వభావం అది? నూతన స్వభావం. ప్రాచీన స్వభావమును విడిచి నూతన స్వభావమును ధరించిన వారు. ప్రాచీన స్వభావమును విడిచి నూతన స్వభావమును మీరు ధరించిన వారు. ఎప్పుడు? ఆయనను మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితాన్ని మార్చి వేస్తాడు, మన స్వభావాన్ని మారుస్తాడు, మన ప్రవర్తనను మారుస్తాడు, మన నడతను మారుస్తాడు, మన మాటను మార్చేవాడు ఆయనే. ఎప్పుడు? ఆయనను మన హృదయంలో చేర్చుకున్నప్పుడు. అందుకే కీర్తనకారుడు 14వ కీర్తనలోనేమో పాపము చేయువారు అని 15వ కీర్తనకు వచ్చేసరికి ఆయన సన్నిధిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిని గూర్చి మాట్లాడుతూ ప్రారంభం ఎవరితో ప్రారంభం చేస్తున్నాడు? యెహోవా అని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. దేవుని కలిగి ఉంటే మన జీవితంలో మార్పు ఉంటుంది. ప్రభువును హృదయములో చేర్చుకుంటే మనలో సంపూర్ణమైన మార్పు ప్రభువు దయచేసేవాడుగా ఉన్నాడు. మంచిది. ప్రభువును కలిగి ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో
ఆ కీర్తన 15వ కీర్తనలో మనం గమనించగలుగుతాం. చదువుదాం, చూడండి 15వ కీర్తన 2వ వచనం చదువుదాం. యథార్థమైన ప్రవర్తన కలిగి ఎలాంటి ప్రవర్తన అంట? యథార్థమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో ఎలాంటి ప్రవర్తన ఉండాలో వివరిస్తూ, అది యథార్థమైన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన. దేవుని బిడ్డలమని చెప్పుకునే మనం, ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనలో యథార్థత ఉండాలి. దేవుని కొరకు యథార్థముగా జీవించాలి. జక్కయ్యను గూర్చి మనలో అందరికీ తెలుసు. ఈ జక్కయ్య ఏం చేశాడు? ప్రభువును గృహములో చేర్చుకున్నాడు. ప్రభువును గృహములో చేర్చుకున్న తర్వాత జక్కయ్య ఒక పని చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు సుంకము వసూలు చేశాడు. ట్యాక్స్ కలెక్టర్ అంతా కూడా ఎక్కువ వసూలు చేశాడు. చేయవలసిన దానికంటే, తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువే తీసుకున్నాడు. ఈ దినం ఏం చేస్తూ ఉన్నాడు? జక్కయ్య ప్రభువుతో చెప్తున్నాడు, ప్రభువా, అన్యాయంగా నేను తీసుకున్నాను, యథార్థంగా ప్రవర్తించలేదు. ఇప్పుడు నిన్ను నేను నా హృదయంలో చేర్చుకున్నాను, నాలో మార్పు కలిగింది. ఏం చేస్తున్నాను? తీసుకున్న దానికంటే కూడా ఎక్కువే తిరిగి ఇచ్చేస్తూ ఉన్నాను, తీసుకున్న దానికంటే ఎక్కువే తిరిగిస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆహా! ఆయనను కలిగి ఉంటే ఎలా ప్రవర్తిస్తాం? యథార్థంగా ప్రవర్తిస్తాం. ప్రభువును హృదయంలో చేర్చుకుంటే యథార్థముగా ప్రవర్తించేవారం మనం. అంతేనా? ఇంకా ఏ లక్షణాలు ఉండాలి? ఆయనను చేర్చుకున్న వారిలో ఏ లక్షణాలు ఉండాలి? 15వ కీర్తన దైవ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ వచనం చదువుదాం. యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు. ఏముండాలంట? నీతిని అనుసరించుచు. ఎలాంటి ప్రవర్తన మనలో? నీతిగల ప్రవర్తన. ఒకప్పుడు మనం పాపములో జీవించాం, ఒకప్పుడు దేవునికి దూరస్థులముగా జీవించాం. దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన మనలో ఉంది. ప్రభు ఏం చేశాడు? ఆయన రక్తములో కడిగి శుద్ధీకరించాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, మనలను నీతిమంతులుగా చేశాడు, నీతి గలవారిగా మనలను మార్చాడు. ఎలా జీవించాలి మనం? ఇక నీతి గలవారముగానే జీవించాలి. యథార్థ హృదయము కలిగి నీతిగా ప్రవర్తించాలి. నీతిని అనుసరించువారు. ఏ నీతి? ఎలాంటి నీతి మనలో ఉంది? దేవుని నీతిని మనకిచ్చాడు. దైవ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, మన నీతి క్రియలు, మనం ఈ లోకంలో నీతి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. దేవుని దృష్టిలో అవి పనికొచ్చే నీతి కాదది. ప్రభువు మనలను ఆయన రక్తములో కడిగి శుద్ధీకరించాడు. ఏ నీతిని దయచేశాడు? దేవుని నీతిని మనకు దయచేశాడు. అప్పుడే మనం నీతిమంతులం అయ్యాం. మన సొంత నీతి కాదు. నీతిని అనుసరించుచు, దేవుని నీతిని అనుసరించి ముందుకు సాగాలి. మనం దేవుని నీతిని కలిగి విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగాలి. నీతిని అనుసరించుచు 106వ కీర్తనలో కూడా ఈ నీతి కలిగి ప్రవర్తించుటను గూర్చి వ్రాస్తూ ఉన్నాడు. 106వ కీర్తన 3వ వచనం చదువుదాం. న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి. ఎప్పుడు నీతిని అనుసరించువారంట? ఎప్పుడు? ఏ వేళ? ఎల్లవేళలా. ఎల్లవేళలా. ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు, ప్రభువా, నీతి కలిగి జీవిస్తానయ్యా, నీతి కలిగి జీవిస్తానయ్యా, యథార్థంగా ప్రవర్తిస్తానయ్యా. అవును, శ్రమ ఎదురైంది, శ్రమలో భయంకరంగా ప్రార్థన చేస్తాం, గంటల తరబడి ప్రార్థన చేస్తాం, నీతిని అనుసరించి నడుస్తానయ్యా, పాపాన్ని విడిచిపెడతాను, దేవుడు కరుణిస్తాడు, కృప చూపుతాడు, మన అవసరత తీరిపోతుంది. తీరిపోయిన తర్వాత మళ్ళీ అంతా మామూలే, అంత పాత ప్రవర్తనే, పాత జీవితమే. లేదు లేదు లేదు. ఎప్పుడంట నీతి కలిగి జీవించుట? ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచువారు ధన్యులు. అంతే. ఎవరు ధన్యులు? హీఈస్ బ్లెస్సెడ్. ఎవరు ధన్యులు? నీతిని అనుసరించువాడు ధన్యుడు. ఎప్పుడు? ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచువారు ధన్యులంతే. ధన్యతను గూర్చి దైవ గ్రంథంలో మనం చాలా ధ్యానం చేయవచ్చు, కానీ
బాగా సంపాదన ఉన్నవారు ధన్యులు అనట్లేదు, మంచి ఉద్యోగం చేసిన వాడు ధన్యుడు అనట్లేదు, లోక సంబంధమైన వాటితో పోల్చట్లేదు. దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు, సంపాదన ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాదనట్లేదు. కానీ ఎవరు ధన్యులు? ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో నీతిని అనుసరించి నడుచువాడు ధన్యుడు. ఎప్పుడు, ఏ వేళ? ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచువాడు ధన్యుడు. బ్లెస్సెడ్ ఈజ్ ద మ్యాన్. అలాంటి వారికి ఆశీర్వాదం, మేలు కలుగుతుంది. మన జీవితాల్లో నీతిని అనుసరించి నడిచేవారంగా ఉండాలి. దైవ గ్రంథంలో ఒక వ్యక్తి మోషే మీద తిరుగుబడినట్లు మనం గమనిస్తాం. మోషేకు వ్యతిరేకంగా లేచాడు. ఈ వ్యక్తి పేరు కోరహు. కోరహు ఏం చేస్తున్నాడు? మోషేకు వ్యతిరేకంగా లేచాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన బిడ్డలను, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి. అరణ్య యాత్రలో ఎంతో శ్రమతో కూడిన ప్రయాణం, సంవత్సరాల తరబడి 40 సంవత్సరాల విశ్వాస యాత్ర, లక్షల మంది ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఎన్నో కారణాలు చెప్పాడు. దేవా, నాకు మాట్లాడటమే సరిగ్గా రాదు, నాకు నత్తి ఉంది, నోటి మాంద్యం ఉంది, అసలు నేను పోని గట్టిగా మాట్లాడినా ఫరో దగ్గరికి వెళ్తే ఆయన నమ్ముతాడో లేదో, ఎన్ని కారణాలు చెప్పినా దేవుడు ఏమన్నాడు? మోషే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను చెప్పింది నువ్వు అంతే. మోషే లోబడ్డాడు, విధేయత చూపాడు. సాత్వికుడు మోషే, అవునా? సాత్వికుడుగా దేవుని బిడ్డలను భయంకరమైన అరణ్య యాత్రలో నడుపుతూ వస్తున్నాడు. ఎన్ని శ్రమలు ఎదురైనా కూడా ఎంతో దేవుని యందు విశ్వాసముతో ఆ బిడ్డలను నడుపుతూ వస్తూ ఉంటే కోరహు ఎదురు తిరిగాడు. మోషేకు ఎదురుగా లేచాడు. మోషేకు ఎదురుగా లేచి అంటూ ఉన్నాడు, నువ్వే పరిశుద్ధుడు అనుకుంటున్నావా మోషే? దేవుడు నీతోనే మాట్లాడతాడు అనుకుంటున్నావా? అందరూ పరిశుద్ధులే, ఇక్కడ ఉన్న వారంతా పరిశుద్ధులే, దేవుడు మాతో కూడా మాట్లాడతాడు, నువ్వే నడిపించగలను అనుకుంటున్నావా? మేము కూడా నడిపించగలం అంటూ ఉన్నాడు కోరహు. ఇంకా కొందరిని తనతో సమకూర్చుకున్నాడు. ఇంకో 250 మందిని తనతో చేర్చుకున్నాడు. తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఏం పర్లేదులే, తిరగబడితే తిరగబడ్డాడు అనలేదు. సంఖ్యాకాండము గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఆహా, ఏమంట? అసలు నీతో ఇక మాకు పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును, ఈ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా వారి మధ్య కూడా ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచు? ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుని బిడ్డల మీద నిన్ను నీవెందుకు హెచ్చించుకుంటూ ఉన్నావు అని తిరగబడితే దేవుడు ఏం చేశాడు? వారిని విడిచిపెట్టిన వాడు కాడు. 31వ వచనానికి వద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 31వ వచనం. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబమును కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఏమైపోయారు? నశించిపోయారు. అందుకే దైవ గ్రంథంలో కీర్తనాకారుడు అంటున్నాడు, నీతి కలిగి ప్రవర్తించువారు ధన్యులు. దేవుని యందు విశ్వాసముంచి యథార్థ హృదయముతో నీతిగల ప్రవర్తన కలిగిన వారు ధన్యులు. అంతే. ఆ ధన్యత మనము పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీతిగల ప్రవర్తన. తిరుగుబాటు చేశారు, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడారు, భూమి తెరుచుకుంది, వారంతా కూడా మృంగివేయబడ్డారు, నాశనం అయిపోయారు. దైవ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం గమనిస్తాం. చక్కగా దేవుని కొరకు వారు జీవిస్తూ ఉన్నారు. దంపతులు ఇద్దరు, భార్యాభర్తలిద్దరూ కూడా నీతి కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎవరు వీరు?
లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం చూడండి. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నీతి గలవారుగా ఉండిరి. ఎవరు వీరు? జకర్యా, ఎలిజబెత్. వీరిద్దరూ ఎలా జీవిస్తున్నారంట? నీతి గలవారు. ఏ ఆజ్ఞలను అనుసరిస్తున్నారంట? ఎన్ని ఆజ్ఞలను అనుసరిస్తున్నారో అక్కడ రాస్తూ అన్నాడు, సకలమైన ఆజ్ఞలను వారు అనుసరించి. ఎన్ని ఆజ్ఞలను? అన్ని ఆజ్ఞలను. దేవునికి లోబడి జీవించుట, ఆయనకు విధేయత చూపడం అంటే ఆజ్ఞలన్నిటినీ అనుసరించువారు, ఆయన చెప్పిన రీతిగా నడుచుకొనుట. ఎంత మంచి కుటుంబం ఇది, ఎంత మంచి దంపతులు. సకల ఆజ్ఞలను వారు అనుసరించి, సకల ఆజ్ఞలను వారు అనుసరించి. ఎవరి దృష్టిలో నీతిమంతులు? మరలా చదువుదాం చూడండి, త్వరగా 6వ వచనం, జాగ్రత్తగా మాటలు చదువుదాం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. అంతే. ఎవరి దృష్టికి నీతిమంతులు మనం? అంతే. లోక సంబంధంగా మనుషుల మెప్పు కోరేవారము కాదు. ఏ స్థితిలోనైనా, ఎంత క్లిష్టమైన సందర్భంలోనైనా నీతి కొరకు మనము జీవించాలంతే. నీతి కలిగిన వారముగా మనము జీవించాలి. వీరిద్దరూ కూడా ఎవరి దృష్టిలో నీతిమంతులంట? దేవుని దృష్టికి. అలాంటి వారే ధన్యులు అని దైవ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. నీతి కలిగిన ప్రవర్తన మనలో ఉండాలి. నీతిమంతులముగా ప్రభువు కొరకు జీవించాలి. నీతిగల ప్రవర్తన కలిగి ఉంటే, ఎవరి దృష్టికి నీతిగల ప్రవర్తన? దేవుని దృష్టికి నీతిగల ప్రవర్తన మనము కలిగి ఉంటే దేవుడు మనకు మేలు దీవెన దయచేసేవాడుగా ఉన్నాడు. వీరిద్దరూ కూడా నీతిగల ప్రవర్తన కలిగి ఉన్నారు. అయితే వీరికి సంతానము లేరు, సంతానము లేని స్థితిలో ఉన్నారు. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చువాడు. నీతిగల ప్రవర్తన కలిగి దేవునిలో ముందుకు సాగితే మన ప్రతి అవసరతను ఆయన తీర్చువాడు. మన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకు సహాయం చేసి జయం ఇచ్చేవాడు. నీతిగల ప్రవర్తన కలిగి ఉన్నారు. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటే ఒక దినాన దేవుడే తన దూతను వీరి దగ్గరకు పంపించాడు. తన దూతతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీకు సంతానము లేరు, మీకు ఒక బిడ్డను నేను దయచేయబోతూ ఉన్నాను. ఒక బిడ్డను దయచేయబోతూ ఉన్నాను. ఒక మగ బిడ్డను దయచేయబోతూ ఉన్నాను. అతను ఎలాంటి వాడో తెలుసా? దేవునికి నాజీరు చేయబడిన వాడు, దేవుని కొరకు అప్పగించబడిన వాడు, దేవుని కొరకు బలమైన కార్యములు చేయువాడు ఆయనే. అవును, ఆయన కొరకు నీతి కలిగి జీవిస్తే, యథార్థంగా ప్రవర్తిస్తే, దేవుని దృష్టిలో నీతిగల ప్రవర్తన మనం కలిగి ఉంటే మన ప్రతి అవసరతను ఆయన తీర్చువాడు. అంతేకాదు, అడిగిన దానికంటే ఎక్కువే దయచేస్తాడు. మనం ఊహించిన దానికంటే ఎక్కువే ప్రభువు మనకు దయచేసేవాడుగా ఉన్నాడు. ఆయన కోరేది ఒక్కటే, ప్రభువును హృదయములో కలిగి యథార్థంగా ఆయన కొరకు జీవిస్తూ నీతిగల ప్రవర్తన కలిగి ఉంటే మన ప్రతి అవసరత ఆయన తీర్చువాడు. నీతి కలిగి జీవించువారు ఎవరంట? ధన్యులు అని దైవ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. మరొక మాట కూడా దైవ గ్రంథంలో చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం కూడా చదువుదాం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. ఏ ప్రవర్తన కలవారై? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. ఏం చేయకూడదంట? పాపము చేయకుడి. నీతి ప్రవర్తన. ఏ ప్రవర్తన కలిగి ఉంటే పాపము చేయం మనం? ఇంకా నీతి ప్రవర్తన. ఏ నీతి అది? ఎవరిచ్చే నీతి? దేవుని నీతి. మన సొంత క్రియలు మనకు నీతిని తీసుకొని రావు.
ప్రభువును కలిగి ఉండి ఆయన రక్తములో కడుగబడి హృదయంలో ప్రభువును చేర్చుకొని ప్రభువు చిత్తానుసారంగా నడిస్తే అది నిజమైన నీతి, అది దేవుని నీతి. నీతి ప్రవర్తన గలవారై ఏం చేయాలంటే పాపము చేయకుడి. పాపమును విడిచిపెట్టాలంటే ఎవరు కావాలి? మనకు ప్రభువు కావాలి. పాపముపై జయము పొందాలంటే మనకు కావలసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువా. ఆయనను కలిగి ఉన్నప్పుడు జయం పొందుతాం. ఆయనను హృదయంలో కలిగి ఉన్నప్పుడు లోకములో ఉన్న శోధనపై జయం పొందుతాం. ప్రభువు చిత్తానుసారముగా ముందుకు సాగినప్పుడు పాపముపై లోకముపై సంపూర్ణమైన జయం పొందుతాం. అందుకే ప్రభు వాక్యంలో దైవ గ్రంథంలో చదువుతూ ఉన్నాం, నీతి ప్రవర్తన గలవారై ఏం చేయాలంట? పాపము చేయకుడి. అవును, నీతి ప్రవర్తన కలవారు ధన్యులు. 15వ కీర్తన దైవ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 14వ కీర్తన అంతా పాపము చేయువారు అన్నాడు. 15వ కీర్తనకు వచ్చేసరికి నీ గుడారము అంటున్నాడు. దేవుని సన్నిధిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాజ్యమును గూర్చి మాట్లాడుతూ అంటున్నాడు, దేవా నీ గుడారములో నివసించదగిన వాడు ఎవడు? ఆయనను కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, ఆయనంటే విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో ఏ లక్షణాలు ఉండాలో ఇక్కడ వివరిస్తూ అన్నాడు. మొదటి మాట అన్నాడు, యథార్థ హృదయము కలవారు. రెండవ మాట అన్నాడు, నీతిగల ప్రవర్తన. యథార్థ హృదయము కలిగి నీతిగల వారముగా జీవిస్తూ ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగితే దైవ గ్రంథములో అన్నాడు, నీతిగల ప్రవర్తన కలవారు ధన్యులు. అలాంటి ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని హృదయములో చేర్చుకొని దేవుని నీతిని కలిగిన వారముగా మేము ముందుకు సాగే కృపను దయచేయండి. నీతిగల ప్రవర్తన మాలో దయచేయండి. యథార్థ హృదయము మాలో దయచేయండి. అలాంటి వారు ధన్యులని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభువా, ప్రతి బిడ్డను మీరు బలపరచి మీ నీతి కలిగిన వారుగా వారిని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదముల కంటే పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మేము ప్రయాసపడే కృపను దయచేయండి. వాక్యము ప్రతి హృదయములో ఫలింప చేయండి. కృంగిన వారిని బలపరచండి ప్రభువా. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి. ప్రతి విధమైన సమస్యను వారి జీవితాల్లో దూరపరచండి. నెమ్మదిని, సమాధానమును, ఐక్యతను కుటుంబాల్లో దయచేయండి. కోర్టు కేసెస్లో బిడ్డలకు జయము దయచేయండి. మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ డాక్టర్ ఎం జాన్ డేవిడ్, పోస్ట్ బాక్స్ నంబర్ 004, ఉయ్యూరు, కృష్ణా జిల్లా 521165.